బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయుడు శేషగిరి సారే కావలి ముంతన్ గౌడ్ తండా వాసుల డిమాండ్. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని మంతన్ గౌడ్ తండాలో బదిలీ అయిన ఉపాధ్యాయుడు శేషగిరి ఆ సారే మా సారు అని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పట్టుబడుతున్నారు. శుక్రవారం పాఠశాల గేట్లు మూసేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆ సారు మా పాఠశాలకు రాకపోతే మేము పాఠశాలకు రాము, మేము పాఠశాలకు విద్యార్థులకు పంపమని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. బషీరాబాద్ మండలం మంతన్ గౌడ్ తండాలో పనిచేసిన ఉపాధ్యాయుడు శేషగిరి తండాలో ఆయన కృషితో గతంలో 20 మంది విద్యార్థులు ఉండగా ఉపాధ్యాయుడు వచ్చిన తర్వాత విద్యార్థుల సంఖ్య 100కు పెరిగింది. విద్యార్థుల సంఖ్య భారీగా పెరగడంతో అందరూ కూడా ఆసారే కావాలని పట్టుబడుతున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో బషీరాబాద్ ప్రాథమిక పాఠశాలకు బదిలయ్యారు. దీంతో జీర్ణించుకోలేని విద్యార్థులు వారి తల్లిదండ్రులు సేవా బాయ్స్ యువకులు గురువారం ఉదయం పాఠశాల ఆవరణలో బైఠాయించారు. తండా వాసులంతా ఏకమై బదిలీ రద్దు చేయాలని ఎంఈఓ సుధాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అందుకని విద్యాశాఖ అధికారులు స్పందించి తక్షణమే మంతన్ గౌడ్ తండా పాఠశాలకు బదిలీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మా ప్రయత్నం కన్నా మీ ప్రయత్నం చేయకుండా దీంట్లో మీ సపోర్ట్ ఉంటే నేను బాగా సపోర్ట్ ఉంటుంది. మీ సపోర్ట్ 50% कमेगा तेजाब से तेजाब आप यानी आप लोग भी कह रहे हैं कि स्कूल में मेला नहीं कोई करे सारा आ जाए శేషగిరి సార్ రావాలి. శేషగిరి సార్ రావాలి. శేషగిరి సార్ రావాలి. పాఠశాలకు రావాలి రావాలి. మా పాఠశాలకు రావాలి రావాలి. మా పాఠశాలకు శేషగిరి సార్ రావాలి రావాలి. प्राइवेट स्कूल में भी वो सीटें मारे होती जदरापट कांडे थी के स्कूल में थी और सर मैं सेम से मैं धन्यवाद करूं के रोज की सवारे थी आपण सजा बेट एक 8,000 को 10,000 को सारा हो जाए लगा ऊपर की काय रिपोर्ट आई समझ हम बातें करा था आज के बाद एक दीदाड़ी से स्कूल में लो करो हम इनफॉर्मेशन जन्ना में लो और आपने वो सार क्या है सार लोगों तो आपण सजा में जिंदगी के वजह 5 वर्ष में मुझे आपण सजा में कति को डगर लो నేను భారవానది సురేతి మేరిని वो सर मैं तुम्हें सेम की रोजू की वजह से विनती कर वो सारे सर अपन लड़ाई मारा चांडवल से एक बार वो सारे सेक्रेटरी सारे भी घणो अच्छो चाहे वो रे अंदर में सर आपने गति मळे नहीं देखो सोचो तुम भी सोचो अब अपन के తర్వాత కి ఎన్ని సెట్ ఉంటారో టీ సెట్ అటెండెన్స్ ఏం పెట్టాలి సార్ జీరో పెట్టాలా वो ट्रांसफर అయితే కాదంట యూజువల్ ట్రాన్స్ఫర్ అయితే ట్రాన్స్ఫర్ అయితే కాదంట ట్రాన్స్ఫర్ చేయాలంటే వీలు లేదంట. ఇది ట్రాన్స్ఫర్ చేయాలంటే మన ఒక్క జాబ్ కోసం తెలంగాణలో కూడా ఉండే జీవోటీ చూడండి అట్లా కాదంట. కావాలంటే డిప్యూటేషన్గా పంపిస్తాము అట్లా వద్దనే కదా అట్లా వద్దనే కదా లేదంట అసలు లేదన్నారు మీరు శేషగిరి సార్ ఉండడం వల్ల పాఠశాలకు ఎంతో వైభవం వచ్చింది. కానీ మా శేషగిరి సార్ లేకపోవడం వల్ల ఈ పాఠశాల కళ అనేది తప్పిపోయింది. గతంలో 100 మంది విద్యార్థులు ఉన్నారు, ఇప్పుడు 20 మంది కన్నా తక్కువనే ఉన్నారు. ఆ లోపం ఎవరి వల్ల అంటే మా శేషగిరి సార్ లేకపోవడం వల్లనే. అది కూడా శేషగిరి సార్ లేకపోవడం వల్ల మా తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు కూడా పాఠశాలకు మాన్పించి పనికి తోలుకోపోతున్నారు. అందుకే మా శేషగిరి సార్ మాకే రావాలని మేమందరం గ్రామ ప్రజలు మళ్ళీ గ్రామ పెద్దలు మళ్ళీ గ్రామ తల్లిదండ్రులు పిల్లల తండ్రిదండ్రులు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. దయచేసి మేము ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుకునేది మా శేషగిరిని మళ్ళీ తిరిగి మా పాఠశాలకు పంపించగలరి మా యొక్క మనవి మా తాండా తరఫున మనవి చేస్తున్నాం సార్. శేషగిరి సార్ రావాలి. శేషగిరి సార్ రావాలి. 20 మంది స్టూడెంట్సే ఉంటుంది. సార్ వచ్చినాక 100 పైన ఉన్న స్టూడెంట్స్ ఇప్పుడు సార్ వెళ్ళిపోయినాక పిల్లల పరిస్థితి అధ్వానంగా అయింది. అందుకే పిల్లల తల్లిదండ్రులు గ్రామ పెద్దలు యువకులు అందరు కలిసి సార్ రావాలని ఎంఈఓ ద్వారా ఎంఈఓకు తెలిపినాము. అదేవిధంగా తల్లిదండ్రుల ద్వారా డిఈఓకి గిట్టంగా అదేవిధంగా కలెక్టర్కు గిట్టంగా వినిపించడం ఏంటంటే
మా సార్ శేషగిరి సార్ డిప్యూటేషన్ కాకుండా బదిలీ పైన మళ్ళీ మంతన్గౌడ్ తాండాకే రావాలని తల్లిదండ్రులు యువకులు అందరు కోరుకుంటున్నారు. సార్ వచ్చినంత వరకు పిల్లలు స్కూల్కు వెళ్ళమని అంటున్నారు. కాబట్టి ఈరోజు ఒక్క స్టూడెంట్స్ గిట్టంగా స్కూల్కు రాలేరు. అందుకే మేము ఏంటంటే శేషగిరి సార్ వచ్చినంత వరకు అదే విధంగా పిల్లలు రారు. అదేవిధంగా మేము తల్లిదండ్రులు ఇలాగే నిరసన తెలుపుతాము, పిల్లలకు స్కూల్కు పంపాం. వెంటనే స్పందించి శేషగిరి సార్ని బదిలీ పైన మళ్ళీ మంతన్గౌడ్ తాండా పాఠశాలకు పంపాలని మనవి చేస్తున్నాం. శేషగిరి సార్ రావాలి.